ఆయన గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మలక్పేట మార్కెట్ గంజకైతే వచ్చాను. ఇక్కడ దాదాపు ఒక 10 షెడ్ల నుండి అయితే ఇది ఆనియన్స్ అయితే బిజినెస్ అయితే రన్ అవుతుంది అన్న. ఇక్కడైతే మొత్తం కూడా 7 గంటల నుంచి అయితే 8:30 వరకు అయితే ఏలంపాట అయితే అయిపోద్దని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగిందని. మనం వెళ్తారికి 9:30 అయితే అయిందన్న. మనం బోదరికి ఏలంపాట అయిపోయింది. మూటలు కూడా జోక్ అయితే ఎవరి మూటలు అయితే వాళ్ళైతే వేసుకొని వెళ్ళిపోతారు అన్న. మనం అయితే ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా అన్న, మొత్తం కింద అయితే 2 బస్తాలు అయితే పోసి అయితే ఏలంపాట అయితే పెడతారంట అన్న. ఈ ఏలంపాట వచ్చేసి అయితే ఈ కాయ అయితే 8 రూపాయలు అయితే పడుతుంది అన్నమాయలు అయితే చెప్పారు. 12 బస్తాలు అయితే ఉన్నదన్న, కావాలంటే వేస్తానైతే చెప్పారు అన్న. నాకైతే వద్దన్న, నేనైతే యూట్యూబర్ అన్న, వీడియో తీసుకోవడానికి వచ్చానైతే చెప్పాను. సరే అన్న, అయితే 12 రూపాయలు వేస్తానైతే మనకైతే చెప్తున్నారు. రేట్ అయితే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉందన్న. కొద్దిగా తరగైతే వస్తానైతే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ముందుకెళ్తున్నా మనకైతే ఇంకో రకం అయితే కనిపించిందన్న. ఈ రోజు రేట్లు అయితే మాత్రం అయితే 5 రూపాయల కాంచన అయితే 20 రూపాయల వరకు అయితే ఏలంపాట రేట్ అయితే నడిచిందన్న. ఈ క్వాలిటీ వచ్చేసి అయితే 9 రూపాయలు అయితే క్వాలిటీ అయితే పడుతుందన్న. క్వాలిటీ అంటే చాలా బాగుంది. 9 రూపాయలు ఉన్నా కానీ అయితే రేట్ అయితే చాలా బాగుందన్న. ఇప్పుడు మీకు కనిపించే ఎర్ర బస్తాల వరకు అయితే ఒకే లాట్ అంటన్నా. ఎవరు వేసుకున్నా కానీ అయితే ఈ 9 రూపాయలు చొప్పున ఈ లాట్ మొత్తం వేసుకోవాలన్నా. అలానే కొద్ది ముందుకు వెళ్తున్నా మాత్రం ఇదైతే 8 రూపాయలన. ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. చిన్న సరుకు అయితే ఉంది. మనకైతే మార్కెట్లో అయితే 100కు 6, 5 అయితే అమ్ముతారు కదా, ఈ క్వాలిటీ అయితే అమ్ముతారన్న. మనకైతే 8 రూపాయలు అంటే మామూలు తక్కువ కదన్న, చాలా తక్కువ రేట్ అన్న. ఇక అలానే ముందుకెళ్తున్నాం. మనకైతే చాలా రకాల క్వాలిటీ అయితే కనిపిస్తున్నాయి అన్న. మార్కెట్ నుంచి అయితే ఈ మార్కెట్ నుంచి దాదాపు అయితే హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తము ఇక్కడి నుంచే వెళ్ళిపోతున్నా. ఊళ్ళో అమ్మేసరికి కూడా ఇక్కడి నుంచే వెళ్ళిపోద్దని అన్నవాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మనకైతే ఈ ఉల్లిగడ్డ రేట్ అయితే 12 రూపాయలు అయితే కేజీ అయితే పడుతున్నా. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఒక లేయర్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. 2 లేయర్లు ఉంటే ఇంకొద్దిగా రేట్ అయితే ఎక్కువ ఉంటుందని అని చెప్తున్నా. ఒక లేయర్కు 2 లేయర్కు ఏంటిదో డిఫరెంట్ నాకైతే తెలియదన్నా. నేనైతే కమిషన్ దారిని కూడా అడగదలుచుకోలేదు. తేడా ఏదైనా ఉంటే మాత్రం నాకైతే కంపల్సరీ కామెంట్ రూపంలో అయితే చెప్పండి అన్న. అలానే ముందుకెళ్తున్నా. మనకైతే ఇంకో రకం క్వాలిటీ అయితే కనిపించింది. ఈ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అయితే కనిపించిందన్న. మనకైతే ఇదైతే 9 రూపాయలు అయితే చెప్పడం అయితే జరిగిందన్న. క్వాలిటీ అయితే కొద్దిగా అయితే మీడియం సైజ్ అయితే కనిపిస్తుంది, కానీ అయితే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఇదైతే మనకైతే ఇంట్లో ఆరబోసుకుంటే మాత్రం బ్రహ్మాండంగా అయితే సరిపోద్దన్న. మనకి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయన్న. ప్రతిదీ కూడా అయితే ఒక 4 బస్తాల నుంచి అయితే పైకి అయితే అమ్ముతారంట అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. లాట్ అయితే ఏలంపాట ఇప్పుడు ఎట్లా పడతామో అట్లయితే దానికైతే అమ్మాలు అయితే ఏంది అన్ని కూడైతే అన్న వాళ్ళు అయితే వేస్తారంట. ఈ క్వాలిటీ వచ్చేసి అయితే 7 రూపాయలు అయితే పడుతుంది. క్వాలిటీ అయితే కొద్దిగా అటు ఇటు అయితే ఉందన్న సరికి అయితే. కాకపోతే మనకైతే మార్కెట్లో పోసుకొని అమ్ముకోవడం అయితే గ్రేడింగ్ చేసి అయితే అమ్ముకోవచ్చు అన్న. మనమైతే 10 కేజీలు అమ్మిన కానీ అయితే 70 రూపాయలు పడుతుందన్న. మనమైతే మనకి ఇంకా 30 రూపాయలు అయితే మిగలడం అయితే జరుగుతుంది. మనమైతే 100కు అలా ఇది అయితే ఇంకా క్వాలిటీ అయితే చాలా బాగుందన్న. ఇక్కడ చూపిస్తున్న ప్రతిదీ కూడా క్వాలిటీ నుంచి అయితే చాలా క్వాలిటీ అయితే కనిపిస్తుంది. కాకపోతే చిన్న సరుకు అయితే ఉందన్న. ఇదైతే మనమైతే 100కు 7 కేజీలు పెట్టినా కానీ అయితే మనకైతే ఫుల్ ప్రాఫిట్ అయితే నడుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న దాదాపు అయితే 30 బస్తాల లాట్ అయితే ఉందన్న. 30 బస్తాల లాట్ అయితే ఒకటే ఆసారం అయితే అన్న వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అలానే కొద్దిగా ముందుకెళ్తున్న ఇంకో క్వాలిటీ అయితే కనిపించిందన్న. ఈ క్వాలిటీ అయితే ఇంకా చాలా బ్రహ్మాండంగా, దానికన్నా కొద్దిగా సరుకు అయితే పెద్దగా ఉంది. ఇదైతే 8.5 రూపాయలు అయితే పడుతుందని అన్న వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇదైతే 6 బస్తాల లాట్ అయితే ఉందని అయితే చెప్పారు. మనకైతే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉందన్న. మనకైతే ఈ రోజు అయితే ఉల్లిగడ్డ రేట్ అయితే కొద్దిగా అయితే డౌన్లో ఉందని కూడా అన్నవాళ్ళు అయితే చెప్తున్నారు. నార్మల్ డేస్ అయితే కొద్దిగా అయితే ఎక్కువనే ఉంటుంది, కానీ అయితే ఈ రోజు ఎందుకో ఏమో తెలియదన్న. అయితే 5 రూపాయల కాంచన అయితే 20 రూపాయల వరకే నడిచిందన్న. ఏలంపాట అయితే 20 రూపాయల క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉందన్న. అదైతే మొత్తం అయితే హోటల్ వాళ్ళే వేసుకోబోతానైతే అన్న వాళ్ళైతే మనకైతే చెప్పడం అయితే జరిగిందన్న. అలానే కొద్దిగా ముందుకెళ్తుంటే ఈ లాట్ అయితే కనిపించిందని. ఈ లాట్ అయితే 9:30 అయితే చెప్పారు. దాదాపు అయితే 40 బస్తాల లాట్ అయితే వచ్చిందని అయితే అన్న వాళ్ళు అయితే చెప్పారు. మనకైతే ఇక మొత్తం అయితే మనం అయితే వేసుకోలేం కాబట్టి అయితే అన్న అయితే కొద్ది బస్తాలు కూడా వేస్తామని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారన్న. మనమైతే ఈరోజు సరుకు అయితే ఏం కొనడానికైతే రాలేదు కాబట్టి అన్న వాళ్ళకైతే డైరెక్ట్ అయితే చెప్పేసాం. ఈరోజు అయితే వీడియో తీసుకోవడానికి అయితే వచ్చారన్న. అయితే సరే తమ్ముడు, నీకు నచ్చిన బస్తా అయితే వీడియో తీసుకుని అయితే వెళ్ళిపోమని అయితే చెప్పారు. ఇక్కడ కనిపించే ప్రతిదీ కూడా అయితే అమాలితో కలిపైతే ఏంది, చాటా కూలి అయితే కలిపైతుంది, కమిషన్దారు కూలి అయితే అన్ని కలిపితే లాస్ట్కి అయితే 1-2 రూపాయలు అయితే వేరియేషన్ అయితే వస్తుందని అయితే అన్న వాళ్ళైతే మనకైతే చెప్పడం అయితే జరుగుతుందన్న. ఇక ఇప్పుడు మీకు చూపిస్తున్న లాట్ అయితే 17 బస్సాల లాట్ అన్న. ఈ క్వాలిటీ వచ్చేసి అయితే 10:30 అయితే చెప్పారు. క్వాలిటీ అయితే మనకైతే 11:30 అయితే వస్తుంది. లాస్ట్ వరకు అయితే మనకు ఆటో మీద పడతారు 11 రూపాయలు అయితే రావడం అయితే జరిగింది అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉందన్న. ఉల్లిగడ్డ వ్యాపారం చేయాలనుకుంటే మాత్రం ఇదైతే సరైన సీజన్ అయితే నేనైతే అనుకుంటాను. ఎందుకంటే మనకైతే చాలా తక్కువ అయితే వస్తుంది కాబట్టి బస్తా కూడా మనకైతే 40 కేజీలు 50 కేజీలు వస్తుందన్న. దాదాపు ఒక 10 బస్తాలు వేసుకున్నా మనమైతే 5 గంటల లోపు అయితే వేసుకుంటాం కాబట్టి అయితే మనకైతే
ఒక 6-7 వేలు తీసుకొని పోతే మనకైతే మంచి సరుకు అయితే దొరుకుతుంది అనేది నేనైతే అనుకుంటున్నాను. వచ్చే ఆదివారం అయితే మనమైతే సోమవారం అయితే చూద్దాం అనుకుంటున్నాం. కంపల్సరీ అయితే మనమైతే యాలంపాటలు అయితే పాల్గొని అయితే రేట్ అయితే వేసుకుని ఇప్పుడు ఈ కనిపించే రేట్ అయితే ఇదైతే 14 రూపాయల క్వాలిటీ అయితే చెప్తూ ఇదైతే డబల్ లేయర్ అంటన్నా క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే కనిపిస్తుంది మనకైతే. దాదాపు అయితే ఇది ఒక 6 బస్తాల లాట్ అయితే వచ్చిందని అయితే చెప్తున్నారు. ఇక క్వాలిటీని బట్టి అయితే రేట్ అయితే నడుస్తుందన్న. పొద్దుటీలో వస్తే మాత్రం మనకైతే బస్తా చింపి అయితే కింద పోసి మనకైతే ఏలంపాట్లు అయితే చూపిస్తామని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మనమైతే కొద్దిగా ముందుగా అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. వచ్చే వారం అయితే ఈ క్వాలిటీ వచ్చేసి అయితే ఇదైతే 7 రూపాయలు అయితే చెప్తున్నారు. క్వాలిటీ అయితే కొద్దిగా అయితే అటు ఇటు ఉందన్న. మనమైతే గ్రేడింగ్ అయితే చేసుకోవాలైతే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఈ బస్సాలు వచ్చేసి అయితే 9 బస్సాలు వచ్చినాయి అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడైతే 2 బస్సాలు, 3 బస్సాలు, 10 బస్సాలు, 50 బస్సాలు, 70-80 బస్సాలు కూడా లాట్ అయితే వస్తానైతే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారన్న. ఒక్కొక్క బస్సాను బట్టి అయితే క్వాలిటీ అయితే ఎమ్మట చేసి డిసైడ్ చేసి యాలంపాట అయితే ఒక 30 సెకండ్ ఒక 1 మినిట్ 2 నిమిషాలనే యాలంపాట అయితే అయిపోద్దని చెప్తున్నారు. మనకైతే మనమైతే 4-5 బాటలను యాలంపాట అయితే క్లోజ్ చేసి అయితే మళ్ళీ వేరే రాసుకి అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ఇలానే బస్సు అయితే లాట్ ముందు అయితే యాలంపాట అయితే పలుకుతారంట. ఈ క్వాలిటీ వచ్చేసి అయితే 9.5 అయితే చెప్పారన్న. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే నడుస్తుందన్న. ఈ క్వాలిటీ వచ్చేసి అయితే 14 రూపాయలు అయితే నడుస్తుంది. ఎందుకంటే ఈ క్వాలిటీ అయితే డబల్ లేయర్ క్వాలిటీ అన్న. మొత్తం కూడా కానీ అయితే ఏ మాత్రం గడ్డ అయితే ఇంట్లో అట్లా ఆరబోయకుండా ఉంచిన బస్తాలు తీసుకుపోయి వేసినా కానీ అయితే క్వాలిటీ ఉంటుందని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారన్న. మనకైతే ఉల్లిగడ్డ వ్యాపారం చేయలేదు కాబట్టి అయితే మనకంత అయితే ఏది క్వాలిటీ లెస్ కాదని మనం అయితే గుర్తుపట్టలేకపోతున్నాం అన్న. ఇక్కడ కమిషన్ దారు చెప్పిన విధంగా అయితే నేనైతే చెప్పడం అయితే జరుగుతుందని. అందులో పనిచేసే అమ్మాలి అన్న వాళ్ళైతే ఇది క్వాలిటీ కాదని అయితే అన్న వాళ్ళైతే మనకైతే చెప్తూనే ఉర్రన్న. ఈ క్వాలిటీ వచ్చేసి అయితే ఇదైతే 9 రూపాయలన్నర అయితే చెప్తున్నారన్న. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉందన్న. మనకైతే మంచిగా రౌండ్ షేప్లో అయితే కాయ అయితే వచ్చిందన్న. మొత్తం అయితే ఖరాబ్ అయితే ఏమాత్రం కూడా లేదు. ఇందులో అయితే నాకు తెలిసిన కొద్ది ఒక 10% కూడా తరగైతే పోదన్న. ఇలాంటి బస్తాలు వేసుకుంటే మాత్రం అయితే అమ్ముకునే వాళ్ళకైతే చాలా ప్రాఫిట్ అయితే వస్తుందన్న. ఇదైతే దాదాపు ఒక 10 బస్తాలు అయితే క్వాలిటీ అయితే ఉందని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలానే ముందుకు వెళ్తుంటే మనకైతే ఇది తెల్లుల్లిగడ్డ కూడా కనిపించేది కానీ అయితే అదైతే వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పడలేదని. ఇక్కడ చూపించే ప్రతిదీ కూడా అయితే మొత్తం కూడా యాలంపాట అయిపోయిన సరికి అయితే ఉందన్న. మొత్తం కుట్టి అయితే పక్కకైతే వేశారు. ఇక ఎవరైతే డబ్బులు గట్ట వేసుకొని పోతారో వాళ్ళకైతే వేస్తున్నారు. ఇక ఉద్దర రాసుకొని అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుందన్న. ఇప్పటి వరకు చూసారంటే కొద్దిగా గొప్ప మన వీడియో నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి అన్న. మీ యొక్క సపోర్ట్ నాకు లైక్ రూపంలో ఇస్తారని మనసారా కొట్టుకుంటున్నా. మన వీడియో నచ్చితే ఒక 2-3కైనా షేర్ అయితే చేసి అయితే ఉంటానా మరి. బాయ్ అన్న.